ఏపీలో హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. సోమవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ శాసనసభ సమావేశాల నుంచి తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని ఆరోపించారు. జగన్ హత్య రాజకీయాలు చేశారని, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడలేకపోయారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు, గొడ్డలి రాజకీయాలు చేశారు. హత్య చేయించిన వారితో భుజాలు రాసుకుని తిరిగారు. సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు. ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారు. ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు ధర్నా చేయలేదు? 5 ఏళ్లు అధికారంలో ఉన్నారు కదా. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఎన్నిసార్లు ధర్నా చేశారో, ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు కదా. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును ఏ రోజు పట్టించుకోలేదు. 3 రాజధానులు అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా పట్టించుకోలేదు. రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్ ను అమ్మేస్తామన్నా పట్టించుకోలేదు. ఈ రోజు మాత్రం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నారే, మరి సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు న్యాయం కోసం మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఉండకుండా సాకులు వెతుక్కుని ఢిల్లీ వెళ్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరు ఉన్నదే 11 మంది. కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం, మీ పార్టీ కోసం అని చెప్తున్నారు. ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో, వారిని వెళ్ళి పరామర్శించాలని మీకు అనిపించలేదు. కానీ వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా? ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు? మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా? మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా? 5 సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు, కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట.